అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఈ ఫేక్ ఎంత అయిపోయారంటే ఏ పొజిషన్లో చూసుకున్నా ఫేక్ గాలి తయారైపోయినారు. మనము ఐఏఎస్లను ఐపీఎస్లను చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. డాక్టర్లను కూడా చాలా గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంత సొసైటీకి మంచి చేస్తారు, డాక్టర్ అట్లాంటి వాళ్ళు ఆరోగ్యాలు బాగా చేస్తూ ఉంటారు, అట్లా అన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పాలసీలు తయారు చేస్తూ ఉంటారు, చట్టాన్ని న్యాయాన్ని చాలా ధర్మబద్ధంగా మంచిగా నడుపుతారు అన్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు సొసైటీ. కానీ నిజానికి మరి ఎంతమంది అట్లున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైపోయింది నాకు. అయితే ప్రజలారా ఇది ఒకసారి చూడండి. మనం ఇట్లా ఎంతో గొప్పగా చూస్తూ ఉంటాం కదా. ఈ లేడీని చూడండి, ఈమె కాంట్రవర్షియల్ ఐఏఎస్ ఆఫీసర్. ఈమె పేరు పూజా కేత్కర్. ఇప్పుడు ఈమె చాలా ఇండియా మొత్తం న్యూస్ పేపర్లలో అన్నిట్లలో ఈమె ఉంది. ఎందుకంటే ఈమె ఫేక్ ఐఏఎస్ అన్నట్టు. ఫేక్ ఐఏఎస్ అంటే దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చింది. ఈమె ఎట్లాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టిందంటే ఈమెకు డిజబిలిటీ ఉందనే టైప్లో పెట్టుకొని వచ్చింది. ఇట్లా డిజబిలిటీ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకొని మొత్తానికి అటెండ్ చేసి ఒక జాబ్ తీసుకుంది అనమాట. ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా, యూ హ్యావ్ దిస్ వన్, అలిజెడ్ ఫోర్జింగ్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ టు క్లియర్ సివిల్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చేయడానికి ఆమె ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది. కాబట్టి ఈమెను కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లో పెట్టి మామూలుగా ఈమెను పోస్టింగ్ ఉండే, ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఈమె పోస్టింగ్ నుంచి వెనక్కి మళ్ళీ పిలిపించేసేసింది గవర్నమెంట్. సో రివర్ట్ బ్యాక్ చేసేసింది. ఎందుకు రివర్ట్ బ్యాక్ చేసింది? ఇదంతా కథ ఎక్కడి దాకా వచ్చింది అంటే, ఈమె కథ కరెక్ట్గా చూస్తే ఫస్ట్ సిచ్యువేషన్ ఏమి వచ్చేసిందంటే, ఈమెకు సెపరేట్ పెద్ద ఆఫీస్ కావాలనే టైప్లో పెద్ద డిమాండ్ చేసింది అనమాట. ఆఫీస్ పెద్దగా డిమాండ్ చేసేసరికల్లా ఇదేందో అనుకుని వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే ఆమెకు ఒక అఫీషియల్ కార్ కావాలని చెప్పింది. ఇది రెండోది. దీని మీద కూడా పెద్ద గొడవ. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆమె అనథరైజ్డ్గా యూజ్ చేసింది. ఏది మన బుగ్గ కార్ ఉంటుంది కదా, బుగ్గ కార్ని బీకన్ కార్ పైన బీకన్ పెడతారు కదా, కొంచెం సౌండ్ కొట్టేది, అట్లా దీన్ని కూడా పెట్టేసింది. అసలు ఇవి 3 మేజర్ మిస్టేక్స్ అనమాట. ఆఫీస్ ఆమెకు ఉంటుంది, ఆఫీస్ లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? ఆఫీస్ ఉంటుంది యూజువల్గా. కొన్నిసార్లు కొంతమందికి కొంత మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని డిపార్ట్మెంటు సిస్టమ్ ప్రకారము అవసరం ప్రకారము అట్లా అన్ని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది ఎంతో కొంత. గవర్నమెంట్లో ఉన్నప్పుడు అందరం సర్దుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని నాకు ఇట్నే కావాలి నాకు అట్నే కావాలంటే కుదరదు కదా. సో అది పాయింట్. రెండోది, అఫీషియల్ కారు అంటే మరి సరే, అఫీషియల్ కారు వచ్చేంత వరకు నువ్వు నీ ప్రైవేట్ కారు వాడుకో, తప్పేముంది. కొద్ది రోజులు వాడుకుంటే దట్స్ ఓకే. నీ దగ్గర కారు కూడా ఉంది, నీ దగ్గర పైసలు కూడా ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి వాడుకోరాదు. ప్రభుత్వాన్ని మొత్తం తినాలన్నా ఏంది? మనం కూడా ప్రభుత్వం సహకారం చేద్దాం. అప్పటిదాకా మనకు గవర్నమెంట్ కారు ఇచ్చేంత వరకు లేదు. ఈమె ఆడి కారు కొనుక్కుంది, లగ్జరీ కారు కొనుక్కుంది. లగ్జరీ కారు కొనుక్కొని దాని మీద ఇంకా బీకాన్ పెట్టుకొని కూర్చుండు. అంటే ఆ బుగ్గ కారు పెడితే సైరన్ కొట్టుకుంటూ పోయేది, అదనమాట. అంత అవసరమే వచ్చింది? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దాట్? సరే, ఇవన్నీ చేసింది కాబట్టి ఈమె మీద ఏదో ఎంక్వైరీ చేస్తే ఇగో ఈమె దొంగ అని తేలింది. ఇక్కడ మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు వెళ్ళినాయి. ఇక ఈ మొక్క తేలిందా అంటే ప్రజలారా, అసలు ఈ ఐఏఎస్లు కాదు, వీళ్ళు ఐఆర్ఎస్ అంటారు వీళ్ళందరినీ. అందుకనే ఎవరెవరైతే ఈ ఐఏఎస్ ఉన్నారో వీళ్ళంతా మస్తు మంది దొంగ ఐఏఎస్ ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఇక వీళ్ళు దేశాన్ని ముంచారు. ఇక మన తెలంగాణలో అయితే ఇక చెప్పనే వద్దిగా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులల్లో ఆ పాత చీఫ్ సెక్రటరీ వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అంటే మొత్తం కుంపలు ముంచుకుంటూ కూర్చున్నారా చూడండి. ఇప్పుడైతే ప్రజలారా, ఇగో ఈయన పేరు అభిషేక్ సింగ్. ఈయన 2010 బ్యాచ్ అంట. ఈయన 2010 బ్యాచ్ ఉన్నది ఇక్కడ. సరే, సంతోషం. ఈయన చూస్తే ఈయన డిజబిలిటీ కింద వచ్చేసింది. ఈయన ప్రాబ్లం అంటే ఈయనకు నడకనే కష్టం అని చెప్పారు. ఈయన వీడియోలు ఫోటోలు అన్నీ చూసుకుంటే యూట్యూబ్లు చేస్తూ ఉంటాడు. దేని మీద? వర్కౌట్ మీద. మస్తు కండలు గింటలు వేయించి ఇక చూపిస్తూ ఉంటాడు. అరే భయ్, నీ పని నువ్వు చేసుకో, ఓకే. పెట్టిందే దొంగ అకౌంట్లు, ఇక దొంగ సర్టిఫికెట్లు. ఆ దొంగ సర్టిఫికెట్లు కాకుండా దాని మీద యూట్యూబ్లు పెట్టి కండలు వేయించి మొత్తం చూపించుకుంటూ వస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఏమైనా దేశానికి మంచి చేస్తారా చెప్పండి? వీళ్ళు ఎవ్వరు మంచి చేసేటోళ్ళు కాదు. ఇగో వీడు కూడా ఎంట్రౌడ్ ఇంకో దొంగ. ఎంట్రౌడ్ వీడు ఎట్లా ఎంటర్ అవుతుండు? ఓబీసీ కేటగిరీ కింద. ఈ ఓబీసీ కేటగిరీ కింద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద అయిండు. వీళ్ళు చూస్తూ ఉంటేనేమో మొత్తం అన్ని మొత్తం ఫేక్ సర్టిఫికెట్ల మీద ఫేక్ సర్టిఫికెట్లు అనమాట వీళ్ళంతా. ఇక పూజా కేత్కర్ చూసింది కదా ఇట్లనే. ఇక మిగతాలో కూడా ఇంకా కింద కొంతమంది ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా ఇదంతా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ప్రాపగాండాలు ఇవి ఉన్నాయి. ఇంకా కొన్ని నడుస్తూ ఉంటాయి. ఒకళ్ళదేవో ఇంకా అది ఆ న్యూస్ కూడా వచ్చింది ఇంకా రీసెంట్గా. ఇప్పుడు నేను మాట్లాడకూడదేమో ఇప్పుడు ఆ టాపిక్. కానీ మన
మా మెంబర్ ఆఫ్ పార్లమెంటు చాలా వెరీ నోటెడ్ పర్సన్, ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లోనే వాళ్ళ కూతురు ఏదో చేసింది అన్నట్టు కూడా వచ్చింది న్యూస్లలో ఇక్కడక్కడ. ఇంకా అందులో దాని మీద ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. అది కూడా ఏదో ఒక రోజు ఎంక్వైరీకి వస్తుంది. వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కొట్టిండ్రు అనమాట. మొన్నటి దాకానే మోడలింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు, తెల్లారే ఇంకా ఐఏఎస్ కొట్టిండ్రు అనమాట. సో ఇట్లాంటి స్టోరీలు చాలా మందికి ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్లో ఉన్నాయి. కనుక ఐఏఎస్లు ఇంతకంటే ముందు చాలా ఇక మంచి హోదాలు అన్నట్టు బాగానే మంది ఫీల్ అయిపోయేటోళ్ళు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మస్తు మంది ఫేక్ గాళ్ళు ఉన్నారు ఐఏఎస్లలో కూడా. ఓకే, మస్తు మంది ఫేక్ గాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లలో కూడా ఉన్నారు, లేరని చెప్పని నేను, మస్తు మంది ఫేక్ డాక్టర్లు ఉంటారు, అట్లా కూడా ఉంటారు. సో మస్తు మంది ఫేక్ డిగ్రీలు వేసుకొని మన రాజస్థాన్లో చూపించిండ్రు. మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు, మొత్తం ఫేక్ డిగ్రీలు, ఫేకు. అరే బై, ఇంతకన్నా ఫేక్ నడుస్తూ ఉంటే దేశము, అన్ని ఎడ్యుకేషన్ మీద ఇంత ఫేక్ నడుస్తూ ఉంటే దేశం ఎట్లా స్ట్రక్చర్ అవుతుంది చెప్పండి ఒకసారి, నాకు అర్థం కాదు. ఒక ఫేక్ డాక్టర్ అయితే వాడు దొంగ ఉంటాడు, జనాల్ని చంపేస్తాడు. ఒక ఫేక్ ఐఏఎస్ అంటే వాడు డబ్బులు తీసుకొని ఎట్లాంటి పడితే అట్లాంటి పాలసీస్ చేస్తూ ఉంటాడు. ఒక ఫేక్ పోలీస్ ఉన్నాడు అనుకోండి, వాడు ఇంకేమన్నా ఎన్కౌంటర్లలో అనవసరంగా ఇంకా ఏమన్నా చేసేస్తూ ఉంటాడు. సో ఇట్లా మొత్తం ఫేక్ డిగ్రీల మీదనే చాలా నడుస్తూ ఉంది. నేను ఒకటే మాట చెప్తా ప్రజలకు, వీలైతే చదువుకోండి ప్రాపర్గా, లేకుంటే దాన్ని అక్కడ ఆపేసేయండి. అంతేగాని ఫేక్ డిగ్రీలతోటి దేశాన్ని ముంచే పనులు అసలు చేయకూడదు మనవి. ఎందుకంటే ద బక్ వోంట్ స్టాప్ రైట్ దేర్, అంటే ఆ పరిస్థితి అక్కడే ఆగదు, దాని కంటిన్యూషన్ చాలా లాంగ్గా ఉంటుంది, దానికి పెద్దగా ఉంటుంది. మన వల్ల మనకు మహా అయితే ఒక ఉద్యోగం వస్తుందేమో, కొంత లైఫ్ గెట్ ఆన్ అవుతూ ఉంటుందేమో, కానీ దేశానికి మాత్రం చాలా భయంకరంగా నష్టం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజలారా, డోంట్ డూ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం చాలా ఇప్పుడు మనం జస్టిస్ నరసింహారెడ్డి గారిది కూడా నిన్న న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆయన ఇన్లేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు మరి ఇంకా చేసిండ్రు ఒక జడ్జి లాగా, ఆయన అట్లాంటి మిస్టేక్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ జరగకూడని పనులు అన్నమాట. సో మనం ఏమేం చేయాలనో కొంత మనకు తెలిసి ఉండాలి. ఈ ఫేక్ సర్టిఫికెట్లు అన్నింటి పెట్టకండి. ఎవరన్నా కూడా ఇవన్నీ ఉంటే కొంచెం సొంతంగా కనీసంగా మనం ఒక స్పృహ తెచ్చుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేయండి, అది దేశానికి మంచిది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇట్లాంటి ఫేక్ గాళ్ళు మస్తు మంది ఉంటారు. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అనగానే పెద్దగా అనుకోకండి, వాళ్ళు కూడా మస్తు మంది ఫేక్ గాళ్ళు ఉంటారని చెప్పడానికి ఈ వీడియో చేసిండు నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.